హాయ్ గాయ్స్. ప్రియా ఎలిమినేషన్ అయితే నాకు వెరీ అన్ఫేర్ అనిపించింది, అన్యాయం అనిపించింది. ఎందుకో చెప్తాను. మూడో వారం థర్డ్ వీక్లో బిగ్ బాస్లో 13 మెంబర్స్ ఉన్నారు, 13 మంది ఉన్నారు. అందులో 7 నామినేషన్లోకి వచ్చారు. అందులో బిగ్ బాస్ క్యాప్టెన్కి డేమన్ పవన్కి అధికారం ఇచ్చి ఒకరిని సేవ్ చేయమన్నాడు. తను శ్రీజాన్ సేవ్ చేశాడు. ఇంకొక 6 ఉన్నారు. ఈ 6లో ఒక ఇమ్యూనిటీ అనే టాస్క్ పెట్టి ఒక వ్యక్తిని సేవ్ చేశారు, ఫ్లోరా గారు. మిగతా 5 ఉన్నారు. అంటే 5 నామినేషన్లో ఉన్నారు, 8 మందిని నామినేషన్లో లేరు. విపరీతమైన క్రాస్ ఓటింగ్ జరిగింది, విపరీతంగా. అందులో అందరూ బిగ్ బాస్ టీం ఎప్పటిలో కామనర్స్ని టార్గెట్ చేస్తుంది, కామనర్స్ని వెళ్ళాలని కోరుకుంటుంది. లాస్ట్ వీక్ కూడా మనిషి వెళ్ళారు, ఈసారి కూడా ప్రియ వెళ్ళింది. ఖచ్చితంగా ప్రియని టార్గెట్ చేసి ఎలిమినేట్ చేశారు. ఇది బిగ్ బాస్ కొంతమంది రివ్యూస్, కొంతమంది పిఆర్ ఆడించిన ఆట. బిగ్ బాస్ కల్లో కూడా కామన్ అనే వ్యక్తికి బిగ్ బాస్ రాకుండా చేస్తున్నాడు. ఇదే ఈ ప్రియ ప్లేస్లో విష్ణుప్రియనో విష్ణుప్రియ చౌదరో, అమర్దీప్ చౌదరో, రీతు చౌదరో, ఇంకా ఎవరైనా చౌదరిలో ఉండి ఇట్లా చేసేవారా? ఎందుకంటే బిగ్ బాస్ టీవీలో మ్యాక్సిమం ఎక్కువ మంది ఉంటారు, వాళ్ళు వాళ్ళు ఉంటారు. ఖచ్చితంగా ఇది కామనర్స్ను టార్గెట్ చేసేందుకు చేసిన ఒక ఎలిమినేషన్ ఎపిసోడ్ అని నాకు అనిపిస్తుంది. ఖచ్చితంగా శోభా శెట్టి కొంతమందికి అగ్రిమెంట్ కుదుర్చుకుని 14 వారాల వరకు ఉంచారు. ఎందుకు కామనర్స్ అంత చిన్న చూపు 3 వారాలు చేసేదరా? సీజన్ 6 బిగ్ బాస్ సీజన్ 6లో 8వ వారంలో 14 మెంబర్స్ నామినేషన్లో ఉన్నారు. ఒక్క ఓటుని కూడా కన్సిడర్ చేశారు అప్పుడు నామినేషన్లో. ఈసారి ఎందుకు ఇదే ఒక టాస్క్ పెట్టి ఆ టాస్క్ ద్వారా ఒకరిని పెట్టి స్వైప్ చేసుకునేదంతా ఎందుకు? ఈ నామినేషన్స్ నాకు అస్సలు నచ్చలేదు. ప్రియ ఎలిమినేషన్ మాత్రం కంప్లీట్ అన్ఫేర్ ఎలిమినేషన్. అన్యాయం జరిగింది, ప్రియర్స్కి కామనర్స్కి అన్యాయం జరుగుతుంది. ప్రియ ఎలిమినేషన్ ఈజ్ వెరీ అన్ఫేర్ ఎలిమినేషన్. ఇది నేను చెప్తున్నాను, ప్రియ ఎలిమినేషన్ ఈజ్ వెరీ అన్ఫేర్. ఇది నాకైతే అస్సలు నచ్చలేదు.